ఈ రోజు మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ గుంటూరులోని తన నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించిందని, వర్గీకరణ కోసం సుప్రీం న్యాయ వ్యవస్థ మెజార్టీతో తీర్పు చెప్పడం గొప్ప విషయమన్నారు. గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేశాం. మందకృష్ణ మాదిగ వర్గీకరణపై ఎస్సీ వర్గీకరణకు వైసీపీ మద్దతు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారన్నారు. ఏబీసీడీ వర్గీకరణపై కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. ఈ వర్గీకరణను ఎటువంటి అడ్డంకులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని వైసీపీ సామాజిక న్యాయంకు వ్యతిరేకం. అందుకే వారికి ఈ విజయంలో భాగం లేదని అన్నారు. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर जोहार जोहार डॉक्टर बी.आर. अम्बेडकर जोहार जोहार डॉक्टर बी.आर. अम्बेडकर जोहार भारत राज्यांगం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి 30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమంలో డొక్కా గారి నాయకత్వం వర్ధిల్లాలి 30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమంలో డొక్కా గారి నాయకత్వం వర్ధిల్లాలి జై డొక్కా జై జై డొక్కా జై డొక్కా జై జై డొక్కా వర్ధిల్లాలి బాబాసాహెబ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి బాబాసాహెబ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి సామాజిక న్యాయం అనేటువంటి కోణంలో తను చివరి వరకు కూడా ఈ సామాజిక సమస్య పరిష్కారం కావాలని కులాలకు అతీతంగా సమాజంలో అన్ని వర్గాలని ఒక తాటిపై తీసుకొచ్చి సుప్రీంకోర్టు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంజేఎస్ఎస్ తరఫున ఒక లాయర్ని పెట్టి ఒక స్ఫూర్తివంతమైనటువంటి వాదనను వినిపించి ఈ యొక్క తీర్పు వెలువరించడంలో ఈరోజు భారత సుప్రీంకోర్టు ఒక ప్రధానమైన కీలకమైన ఒక చరిత్రాత్మకమైన ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్ని ఆమోదించుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనే అధికారాన్ని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం. ఇది చాలా చరిత్రాత్మకమైన తీర్పు, సామాజిక న్యాయంలో ఒక ముందడుగని చెప్పి ఈ సందర్భంగా చారిత్రక సందర్భంగా. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులో అనేకమైనటువంటి కీలక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ కూడా అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. వర్గీకరణకి ఇంత సపోర్టు, ఇంత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఇంత మెజారిటీతో జడ్జిమెంట్ చెప్పడం అనేది ఒక సామాజిక న్యాయ చరిత్రలో ఒక చాలా హిస్టారికల్ విషయం. అదే సందర్భంలో ఈ కృషికి, ఈ వర్గీకరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అందరికీ చరిత్రలో చాలామంది దీనికి నాయకత్వం. అంబేద్కర్ గెలిచాడు. దళితులంతా మాలా మాదిగా అన్ని దళిత వర్గాలు రాజ్యాధికారం కోసం కలిసి పనిచేయాలి. వర్గీకరణ ఉద్యమంలో వైసీపీకి షేర్ లేదు, పాత్ర లేదు.